గైస్ ఒకసారి అయితే ఇక్కడ రండి. సో గైస్ మన దగ్గర నిన్ననైతే అమౌంట్ 50K అమౌంట్ ఉండే అనమాట. సో మళ్ళీ వెళ్ళేసి మనము మళ్ళీ విత్డ్రా చేసి తీసుకుని వచ్చినాము. మళ్ళీ ఇంకొక 40,000 అనమాట. సో చూసుకోవచ్చు నా అకౌంట్ లో అమౌంట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇది కూడా ఈ అమౌంట్ మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ అయితే విత్డ్రా చేస్తాను. సింపుల్ గా ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలో చెప్తా. ఒకసారి అయితే ఇక్కడ రండి. సింపుల్ గా మీకు ఎలా ఆడాలో చెప్తా చూడండి. మీకు ఇది తెలియకపోతే కనుక డెఫినెట్ గా మన ఛానల్లోనైతే జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో. సో బిగ్ స్మాల్ వర్కౌట్ వచ్చింది కదా. సో ఇప్పుడు బిగ్ మీద ఒక 10,000 అయితే ఇస్తున్నాను చూడండి. అండ్ అంతలోపు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ గా మన ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ వచ్చేది ఓకే. దాంట్లో అయితే రిజిస్టర్ అవ్వండి. ఆల్రెడీ మనం వేసిన బెట్ సక్సెస్ అవుతారా లేదా అనేది చెక్ చేసుకొని మనం అయితే బిగ్ మీద 10. విన్నారు కదా వీడియో మాటలు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఏ భాషలో తిట్టాలి మీరే చెప్పండి. ఈ లంజా కొడుకు నేను మాట్లాడితే బూతులు మాట్లాడినారంటారు. దయచేసి తప్పుకొనుకోవద్దు, నాకు కోపం వస్తుంది. ఈ లంజా కొడుకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ బట్టినా వీడియోస్ బెట్టింగ్ ప్రమోషన్లు తెప్పితే నిద్ర లేచిన నుంచి బెట్టింగ్ ప్రమోషన్లే. నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అయిన వాళ్ళకి ఫోన్లు ఇస్తాను, డబ్బు ఇస్తానని చెప్పి ఈ విధంగా కట్ల ముందేసుకొని చూపిస్తాడు. ఇదంతా ఫేక్ లంజా కొడుకు. ఫేక్ మనీ, ఫేక్ ఫోన్లు. ఎవరికైనా ఇచ్చినట్టు ఎవడైనా వీడియో పెట్టాడా? ఎవడైనా ఎక్కడైనా చెప్పాడా నాకు విజయ్ గౌడ్ ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఈ సహాయం చేశాడు ఎవడని చెప్పాడు? ఎవడు చెప్పాడు. ఎందుకంటే వాడు ఫేక్ నా కొడుకు, ఫేక్ మాటలు చెప్తుంటాడు నిద్ర లేచి నుంచి. ఎందుకంటే వాడు మొత్తం బెట్టింగ్ ప్రమోషన్ మీద బతుకుతున్నాడు. వాడు బతుకంతా బెట్టింగ్ ప్రమోషనే. ఈ లంజా కొడుకు కనపడితే చెప్పు తీసుకుని. నేను ఇంకా ఒక మాట చెప్పాలనుకున్నాను ప్రభుత్వానికి. మీరు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఈ లంజా కొడుకుని ఇట్లాంటి వాళ్ళు తీసుకువెళ్ళి బొక్కలేసి 4 తంతే ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయకూడదు. ఎందుకన్నానంటే ఈ మాట, ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయి ఇంట్లో తెలిస్తే ఏమవుతుందని భయానికి ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. కొంతమంది ఏంటంటే దూరంగా ఎక్కడో ఇల్లు చచ్చిపోతున్నారు, శవాలు కూడా దొరుకుట్లా. ఇంత ఘోరాలు జరుగుతుంటే ఈ లంజా కొడుకు ఇంత పబ్లిక్గా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తుంటే ఎందుకు ఇలాగా సైలెంట్గా ఉన్నారు ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లాంటివి అయితే ఖండించాలి.